బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పీఎం కిసాన్ కు సంబంధించి కొన్ని పేర్ల తొలగింపు అయితే చేసినట్లుగా సమాచారము. మరి ఆ పేర్లు తొలగించిన దానిలో మీ పేరు ఉందా ఆ జాబితాలో? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్నదాతల యొక్క పేర్లను తొలగించడం జరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు చెప్తాను. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారా చేసేటువంటి కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే పీఎం కిసాన్ బిగ్ అప్డేట్. రైతులకు అధికారుల ఆదేశాలు, ఇలా చేయండి. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రము సైలెంట్ గా కొంతమంది పేర్లు మనకు రైతుల పేర్లను అయితే జాబితా నుంచి తొలగిస్తుంది. ఆ వాస్తవ లెక్కలు చూసి రైతులు అప్రమత్తం అవ్వడం అవసరము. అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళను ఆ జాబితా నుంచి వెళ్ళి తొలగించడానికి కారణాలేంటి? మరి 22వ విడత కోసం అయితే అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 35,61,533 ఈ సంఖ్య చూశారా? 4 నెలల కాలంలో పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిన రైతుల సంఖ్య. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు 4 నెలల కాలంలోనే 35 లక్షల మందికి పైగా రైతుల పేర్లను పీఎం కిసాన్ వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అధికారికంగా చెప్పిన లెక్క. కాబట్టి ఇది నిజం కాదేమో అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కేంద్రం మొత్తం 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను తొలగించిందంటే నమ్మడం కష్టమేనా? అయితే దరిదాపుగా 4 నెలల కాలంలోనే 35 లక్షల మందికి పైగా రైతన్నల పేర్లను అయితే మనకు పీఎం కిసాన్ వెబ్సైట్ నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం తీసేసింది. అది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కనేనట. మరి దానికి కారణాలేంటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం మనం. గత ఏడాది జూలై నాటికి పీఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య 9,71,41,402 ఉండగా 2025 నవంబర్ నాటికి ఈ సంఖ్య 9,35,79,869కి తగ్గిపోయింది. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే 2025 మార్చి నాటికి మొత్తం పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 10,06,85,615. అప్పటి నుంచి 8 నెలల్లో కేంద్రం మొత్తంగా 71,05,746 అంటే అంతమంది పేర్లను జాబితా నుంచి తొలగించింది. నవంబర్ నుంచి ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలల్లో కూడా మరో 20,000 నుంచి 30,000 మంది రైతుల పేర్లను తొలగించే ఉంటుందని, ఇలా 1 కోటి మంది పేర్లను తొలగిస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తంగా మనకు ఈ 4-5 నెలల నుంచి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలోనే సైలెంట్ గానైతే ఈ యొక్క పేర్లను మనకు పీఎం కిసాన్ జాబితా నుంచి అయితే తొలగిస్తున్నట్లుగా సమాచారము. మరి ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఇన్ని పేర్లను తీసేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. గత ఏడాది నవంబర్లో పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను ఇచ్చిన కేంద్రం ఆ తర్వాత 22వ విడత ఇంకా ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే మనీ ఇస్తుంది. ఆ ప్రకారమే ఈసారి కూడా ఫిబ్రవరి 20 తర్వాత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 22వ విడతలో భాగంగా అర్హులైనటువంటి రైతులకు 2,000 చొప్పున అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇప్పుడు ఈ పనిలో తలమునకలయ్యారు. వారు రైతులకు కొత్త ఆదేశాలు ఇచ్చారు. అయితే మనకు ప్రతి సంవత్సరం అయితే మనకు 20 తర్వాతనే ఫిబ్రవరి 20 తర్వాతకే మనకు పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి 2,000 రూపాయల నగదు వస్తుంది. ఇప్పుడు కూడా మనకు ఫిబ్రవరి 20 తర్వాతకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి పనిలోనే మనకు అధికారులు ఉన్నారట. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు కూడా అధికారులు ఇవ్వడం జరిగిందట. మరి అవి ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పటి నుంచి పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు ఇచ్చే వరకు రైతులు అప్పుడప్పుడు తమ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కేంద్రం రైతుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంది కాబట్టి ఒక్కోసారి పొరపాటున పేరును తొలగించే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు రైతులు ఆ విషయాన్ని గుర్తించి తిరిగి తమ పేరును జాబితాలో నమోదయ్యేలా చేసుకోవాలి. అందుకు పీఎం కిసాన్ వెబ్సైట్ పీఎం కిసాన్ యాప్ లేదా మీ సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవచ్చును. అయితే ఒకవేళ అంటే ఈ యొక్క ఏదైతే పేర్ల తొలగింపు ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్నా కూడా మీ యొక్క పేరును తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు 22వ విడత పీఎం కిసాన్ మన అకౌంట్లలో జమ అయ్యేంత వరకు కూడా మనము స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మనకైతే మన స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే స్మార్ట్ ఫోన్లోనే మన యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చును. మన పేరు పీఎం కిసాన్ యాప్లో ఉందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కొంతమంది రైతులు ఈకేవైసీ సరిగ్గా చేసుకోకపోయి ఉండొచ్చును. వారు కూడా వెంటనే తమ ఈకేవైసీని అప్డేట్ చేసుకోవాలి. అంతా సరిగ్గానే ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ప్రతి రైతు కూడా
రైతు రిజిస్టర్లో తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికీ చెప్తుంది. అయితే మనకైతే రిజిస్టర్ చేసుకోవడంతో ఒక ఐడి నంబర్ ఇస్తారు. అది రైతు ఐడి నంబర్గా ఉంటుంది. పీఎం కిసాన్లో ఈ నంబర్ని నమోదు చేసుకోవాలి. అలా అయితేనే మనకైతే పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క అన్నదాతకు పదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మన వీడియోలో కూడా చెప్తున్నాము, ప్రతిసారి ఈ కేవైసీ అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాలి, లేకుంటే మనకు డబ్బులు రావు అని చెప్పేసి. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఈ కేవైసీ చేసుకున్నటువంటి అన్నదాతలు ఉండేది ఉంటే తప్పకుండా మీరైతే వెంటనే ఈ కేవైసీ చేయించుకోండి. మీ బ్యాంకుకు ఆధార్ కార్డు అనేటువంటిది లింక్ చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా మొబైల్ నంబర్ కూడా లింక్ అనేటువంటిది ఉండాలి. అది ఉన్నాయా లేదా అనేటువంటి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైతు రిజిస్ట్రేషన్లో పేరు నమోదు చేయించుకోకపోతే వారికి పీఎం కిసాన్ వచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే పేరు నమోదు చేయించుకోలేదంటే వారు రైతు కాదని కేంద్రం భావిస్తుంది. అందువల్ల రైతు కాని వారి పేర్లను పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగిస్తుంది. అందువల్ల రైతులు ఖచ్చితంగా తమ ఐడి నంబర్ పొంది దాన్ని పీఎం కిసాన్లో నమోదు చేసుకోవాలి. తద్వారా వారు అధికారికంగా రైతుగా గుర్తింపు పొందుతారు. తద్వారా వారికి పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు వస్తాయి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా అన్నదాతలు అయితే రిజిస్టర్ చేసుకొని ఆ నంబర్ అయితే పీఎం కిసాన్ వెబ్సైట్లోనైతే ఎంటర్ చేస్తేనే మీకు 22వ విడతకు సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. మీరు రైతుగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. రైతులు తమ బ్యాంకు అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అకౌంట్ యాక్టివ్గా లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ కాదు. ఈ మధ్య భారత రిజర్వ్ బ్యాంకు యాక్టివ్గా లేని బ్యాంకు అకౌంట్లను సీజ్ చేస్తుంది. అంటే ఆ అకౌంట్లు పనిచేయవు. అవి పనిచేయాలంటే బ్యాంకుకు వెళ్ళి యాక్టివ్ చేసుకోవాలి. అందువల్ల రైతులు తమ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాన్ని బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవచ్చును, లేదా మొబైల్లో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చును. అయితే ఒకవేళ మీరు ఏదైతే పీఎం కిసాన్కు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉందో అందులో ఎప్పటికైనా కనీసం మంత్లీ కానీ ఎప్పుడైనా ఒకసారి లావాదేవీలు అంటే మీరు డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేస్తే మనకు అది అకౌంట్ అనేటువంటి యాక్టివ్గా ఉంటుంది. కొంతమంది కేవలం పీఎం కిసాన్ డబ్బులు వస్తే తీసుకోవడం, తర్వాత నార్మల్గా అకౌంట్ను యూజ్ చేయకపోవడం వల్ల ఆ యొక్క అకౌంట్ అనేటువంటి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు కంటిన్యూస్గా యాక్టివేట్లో లేనటువంటి వాటిని అయితే ఫ్రీజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే పీఎం కిసాన్కు ఇచ్చినటువంటి అకౌంట్ ఉందో ఆ అకౌంట్ పనిచేస్తుందో లేదో మీరు బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవాలి. దాని ద్వారా కూడా మనకు పీఎం కిసాన్ డబ్బులు అనేటువంటివి పడకపోవచ్చును. బ్యాంకు మన బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకపోతే మనల్ని ఈ యొక్క జాబితా నుంచి తొలగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2000తో రైతులకు పెద్దగా వచ్చేదేమీ లేకున్నా కూడా అందులోనూ పేర్లను తొలగిస్తూ కేంద్రం అయితే కోతలు పెడుతున్నట్లు కనిపిస్తుంది. అనర్హుల పేర్లు తొలగిస్తున్నట్లు చెబుతుంది. అయితే ఇటీవల బడ్జెట్లో రైతులకు అనుకూలంగా పెద్దగా నిర్ణయాలు లేవు. అలాగే అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల దేశంలో రైతులకు సమస్యలు పెరుగుతున్నాయి అనుకోవచ్చును. అయితే తెలంగాణలో రైతులకు రైతు భరోసా, ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ కీలకమైన పథకాలు. వాటి ద్వారా ఖచ్చితంగా మనీ పొంది తీరాలి. తద్వారా కొంతైనా ఉపశమనం కలుగుతుంది. అయితే మనకు ఈ 2000 రూపాయలతో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది మనకు కనీసం ఒక బస్తా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అందులోనూ కూడా ఇప్పుడు కొంతమందికి అయితే అనర్హులు అని చెప్పేసి పేర్లను అయితే తొలగిస్తుంది ప్రభుత్వం. మరి వాళ్ళు అనర్హుల అనేది ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి దానిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకుంటే అర్హత ఉన్నటువంటి వారిని కూడా తొలగిస్తేనైతే అది మనకు కావాలనుకునే కేంద్ర ప్రభుత్వం అయితే తొలగించినట్లుగా మనం అనుకోవచ్చును. అదేవిధంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో కూడా మనము పీఎం కిసాన్కు సంబంధించినటువంటి అమౌంట్ను పెంచుతారు అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆ రకమైనటువంటి నిర్ణయం అయితే ఏమీ తీసుకోలేదు. కాబట్టి రైతన్నలు కూడా నిరాశ చెందుతున్నారు. ఖచ్చితంగా 6000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 10,000 రూపాయల వరకైనా మినిమం చేయాలి అనేది అన్నదాతల నుంచి వెళ్ళి గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మనకు వినిపిస్తున్నటువంటి విషయం. మరి కేంద్ర ప్రభుత్వం అయితే దీని మీద ఇలా మనకు ఎటువంటి స్పందన కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చేయడం లేదు, నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు అని అన్నదాతల నుంచి వెళ్ళి వినిపిస్తున్నటువంటి వాదన. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.